థ్యాంక్ యూ అనిల్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు, సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకుంటే ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి, కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఇది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము ఆశిస్తాము. 67% అవుతుంది కదా సార్ రిజర్వేషన్. బీసీ బిల్లు అంశం ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ సహా కాంగ్రెస్ నేతలు నిన్న ఢిల్లీ వెళ్లారు. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలవడంతో ప్రభుత్వ వాదనలు వినిపించాలని సీనియర్ లాయర్లను వీళ్లు కలవనున్నారు. అటు ఇప్పటికే స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ కూడా రిలీజ్ కావడంతో రిజర్వేషన్లపై ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి పోలింగ్ కు మార్గం సుగమం అయ్యేలా చూడాలన్నది సీఎం రేవంత్ వీరికి సూచించినట్లుగా తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% మించి రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్లుగా సుప్రీంలో వంగా గోపాల్ రెడ్డి పిటిషన్ వేశారు. సర్వోన్నత న్యాయస్థానం తీర్పులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ చర్యలున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు 50% మించరాదంటూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గోపాల్ రెడ్డి వేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. జస్టిస్ విక్రమ్నాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఇక బీసీ రిజర్వేషన్లకు అవరోధాలుగా మారే టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే ఇప్పటికే ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. ఇక వీటికి 42% బీసీ రిజర్వేషన్లు కలిపితే 69% రిజర్వేషన్లు అవుతాయి. రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశించింది కూడా. అయితే తమిళనాడు తరహా రిజర్వేషన్ల అమలుకు వాదనలు వినిపించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ జరగనుంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు కొందరు అడ్డుపడుతున్నారంటూ కూడా మంత్రి పొన్నం వ్యాఖ్యానించారు. అయితే ఇది ఎస్సీ ఎస్టీ వర్గాలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రిజర్వేషన్లకు మాత్రం ఎలాంటి నష్టం కాదు అంటూ కూడా ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీ వర్గాలకి 42% రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో సిపెక్ సర్వే చేసి ఆ సర్వే ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్లో నిర్ణయం చేసి శాసనసభలో బిల్లు పెట్టి బిల్లు పాస్ చేసి 42% రిజర్వేషన్ ఇచ్చేయడం కోసం శాసనసభ అది కూడా ఏకగ్రీవంగా అన్ని రాజకీయ పార్టీలు ఆ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఏకగ్రీవంగా అందరూ ఒప్పుకున్న విషయం కూడా మీ అందరూ తెలిసింది. దాన్ని బేస్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇష్యూ చేసి స్థానిక సంస్థల ఎన్నికలకి
పోతున్నటువంటి ఈ తరుణంలో సుప్రీంకోర్టులో ఒక కేసు దీనిపైన వేసినటువంటి దరిమిల ఈ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించి దీన్ని ముందుకు తీసుకొని పోవటం కోసం సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సింఘ్వి గారిని అట్లాగే ఇతర సీనియర్ అడ్వకేట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం వారందరినీ నియమించుకొని ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించడం కోసం వెళ్తూ ఉన్నాం. తప్పనిసరిగా మా అందరికీ నమ్మకం ఉంది. ఎందుకనంటే న్యాయస్థానాలు గతంలో చెప్పినప్పుడు కూడా ఇందిరా సహాని 1991 and 92లో ఎంపిరికల్ డాటా ఉంటే దాన్ని బేస్ చేసుకొని రిజర్వేషన్ చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన కూడా ఆ రోజు ఆ తీర్పులో మనం గమనిస్తాం. సో దాన్ని చాలా సంవత్సరాలు చాలా రాష్ట్రాల్లో బహుశా దాదాపు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో చేసినట్టుగా సిపెక్ సర్వే ఎక్కడ చేయలేదు. ఆ ఎంపిరికల్ డాటా లేకపోబట్టే ఆ 50% క్యాప్లో ఉంచడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా సిపెక్ సర్వే చేసి ఎంపిరికల్ డాటాతో ముందుకు వచ్చింది కాబట్టి దీనిపైన ఎటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకోవట్లేదు. దానికి సంబంధించినటువంటి ఇది న్యాయస్థానాలకు సంబంధించిన అంశం. హైకోర్టు సుప్రీంకోర్టు లేదా సుప్రీంకోర్టు వారి డైరెక్షన్, హైకోర్టు వీరి డైరెక్షన్ ఏది ఇస్తారనేది ఆ న్యాయస్థానాలు చెప్తారు. మాకంటే కోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీ పరంగా కూడా మీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా? బియాండ్ దట్ ఇంకా ఆలోచనలు ఏమైనా ఉన్నాయి, మీరు కల్పించడానికి సిద్ధంగా ఉన్నారు? ఊహాజనితమైనటువంటి ప్రశ్న ఇది. మేము తప్పనిసరిగా కోర్టులు కూడా దీనికి సానుకూలంగానే ఉంటాయని మేము